ఇక్కడ మధ్యలో ధూపం అన్నిటి కూడా ఒకసారి ధూపం మళ్ళీ ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూప దీపాంధ్రేణ పండు నైవేద్యం పెట్టండి, లేకుంటే ఇప్పుడు తెచ్చిన కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. ఉత్తర పూజ నైవేద్యం పెట్టండి. ఇప్పుడు తెచ్చిన కొబ్బరికాయకు నైవేద్యం పెట్టండి. ఇప్పుడు ఉత్తర పూజ వెళ్ళగా తొందరవాడు నైవేద్య నివేదయామి మంగళహారతి చూపించడం వల్ల మానవ యుగంసి జాతవేదోగామశ్వం పురుషం జగద విప్రదగ్నాశ్రియామా పరిపాదయా. కలశాలు తెచ్చుకున్న వాళ్ళు కలశాన్ని లేకుంటే స్వామిని ఇట్లా కదిలిచ్చినట్టు చేయండి అనండి. నేను చెప్పేది అనుకుంటూ కదిలియండి కలశాన్ని అనండి. యాంతు దేవ గణా సర్వే పూజామాదాయ పార్థివ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునర ఆగమనాయ. మళ్ళీ సత్యనాయవతం చేసుకునేటటువంటి శక్తిని మేము కోరిన కోరికలను అన్ని సిద్ధింపజేసి మళ్ళీ చేసుకునే శక్తిని కూడా మాకు ఇవ్వవలసిందిగా, మమ్మల్ని కాపాడవలసిందిగా ప్రార్థన అంటూ నమస్కారం చేయండి. ఆ పీటను కూడా ఒక్కసారి ఇట్లా తూర్పు కానీ మళ్ళా పడమరాలి. యజ్ఞేన యజ్ఞమైదంత దేవా హస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం దేహనాకం మహిమాన సదందే ఎత్ర పూర్వే సాధ్యా సంధి దేవా క్షేమాయ పునరాగమనాయ. మంచి కోరిన కోరికలు అన్ని సిద్ధించాలి తండ్రి, చల్లగా కాపాడు. ఆ విధంగా మనం ఇంట్లో చేసుకున్న దానికంటే 100 రెట్లు గుడిలో ఫలితం ఉంటుంది. దానికి 100 రెట్లు మనం నదీ తీరంలో చేసుకుంటే ఆ ఫలితం ఉంటుంది. అట్లా మనం ఒక 100 రెట్లు ఇంట్లో చేసుకున్న దానికంటే ఒక 100 రెట్లు ఫలితం అంటే ఎక్కువ అన్నట్టు. కాబట్టి ఆ ఫలితాన్ని భగవంతుడిచ్చి మన ఇంట్లో అన్ని శుభాలు కూడా అన్ని జరిగేటట్టు ఆ భగవంతుడు మాపై కృప చేయాలని కోరుకోండి. నమస్కారం చేసుకోండి. అక్కడనే కూర్చున్నట్టయితే మంగళాశాసనాలు కూడా అందరికి కూడా ఆశీర్వచనం ఉంటుంది. ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ కౌసల్య రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జగదభిరామ శ్రీరామ జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ సీతారామ శ్రీరామ జయ రామ సీతారామ మంగళాశాస్త్రమదాచార్య గురు సర్వైశ్చ గురువై ఆచార్య సుకృతాయాస్తు మంగళం. హరినామం రామనామం విన్న కన్న చూసిన అన్న అందరికీ శుభాలు. హరినామాన్ని ఈ జన్మలు వేసుకున్న పుణ్యము ఇక్కడ వచ్చి మనం కూర్చున్నాం. పౌర్ణమి రోజు పూర్వజన్మ సుకృతం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, హరినామాన్ని విన్నాం. అడిగిన వారికి లేదనకుండా అభయమిచ్చావు ఓ రామా, అభయమిచ్చావు ఓ రామా. ఆడిన మాటకు తప్పకుండా నువ్వు అడవికెళ్ళావు శ్రీరామ, నువ్వు అడవికెళ్ళావు శ్రీరామ. ప్రజలను ప్రాణ ప్రదముగా నీవు పాలించావు ఓ రామ. పావన నామ పాప సంహార పాలి పాలి జయ రామ 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 జయ రామ జయ రామ రామ పరబ్రహ్మ శ్రీరామ సార్వభౌమ. రామ రామ జయ రామ జానకి రామ పరంధామ సాకేత సార్వభౌమ.
सीता वल्लभ जय श्री राघव सर्वरक्ष नीवे रामा सर्वरक्ष नीवे रामा सकल गुण धाम रामचंद्र साकेत परंदामा साकेत परंदामा నీతి న్యాయములు ప్రీతి ప్రదముగా భావించావు ఓ రామా నీతి న్యాయములు ప్రీతి ప్రదముగా భావించావు ఓ రామా పావన నామ పాప సంహార పారి పారి జయ రామ 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 జయ రామ రామ పరంధామ శ్రీరామ సార్వభౌమ రామ రామ జయ రామ జానకి రామ పరంధామ సాకేత సార్వభౌమ రాజా రామచంద్ర భగవాన్ की ప్రసాదం చూపించేటప్పుడు ఎట్లుండాలని భావన ఉంటూ సైడ్కి ఉండండి అందరు కూడా అమ్మా మధ్య మధ్య నీళ్ళు చల్లండి స్వామి దగ్గర స్వామి తిన్నాడు అనుకోవాలి స్వామి వారి యొక్క చేతికి నీళ్ళు ఇస్తున్నట్టు స్వామి వారి యొక్క ముఖానికి కూడా ముఖం తుడుస్తున్నట్టు ఆ సీర మంచిగా మూతికి అంటింది అనుకొని సీర తుడుస్తున్నాం అనుకోవాలి మంగళారతి పట్టండి వచ్చినాయా ఉన్నాయమ్మా కొంచెం ముందర బియ్యం పోసుకొని పెట్టుకుంటే వేడి కాదు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన బలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులడా ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి నారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ హారతులీరమ్మ మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తే పుంసామోహన రూప హస్తేనాత్రక్షాం నైత్రక్షాం ధారయామి बोल रमा सहित सत्यनारायण स्वामी महाराज की जय राजा रामचंद्र भगवान की जय नमस्कार राजा रामचंद्र भगवान की जय
विष्णुर्य परमं पदं पर्याप्त्यानन्तरायाय सर्वस्तोमोदिरात्रौत्तमोर्वति सर्वस्याप्ते सर्वस्यैत्ये सर्वमेव तेनाप्नोति सर्वं चेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् అక్కడ వేసి నమస్కారం చేయండి. మళ్ళీ ఒకసారి అక్షంతలు తీసుకొని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మ అంతరకుతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్ మా పాప సంభవ రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమః రక్ష రక్ష శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. అక్కడ వేసి నమస్కారం చేయండి. మళ్ళీ ఒకసారి అక్షంతలు క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాథ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య చరణ అరవింద అర్పణమస్తు. ఏమైనా తప్పులుంటే క్షమించు తండ్రి, చల్లా కాపాడు, అన్ని శుభాలు కలిగించు, మాకు అన్ని కోరిన కోరికలు కూడా తీర్చు తండ్రి అని మనసు నిండా అనుకొని అప్పుడు ఫస్ట్ మొదలు వదిలిపెట్టారు కదా నీళ్లతోని సహా అలా వదిలిపెట్టాడు వాళ్ళు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నాష్టాంగం ప్రణమ్య అక్కడే నమస్కారం చేసుకోండి. ఒక ప్రదక్షిణ చేసి రండి, మొత్తం ప్రదక్షిణ చేసి వచ్చి అది కొట్టేసి తీసుకొని రండి.